వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. గోప్యతా చట్టం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని సుప్రీంకోర్టు మరోసారి చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. వాట్సాప్ మాతృ సంస్థ అయిన టెక్ దిగ్గజం మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ చట్టాలను పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని కూడా నేరుగా వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల వ్యక్తిగత డేటా విషయంలో ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించేదే లేదని, గోప్యతతో అడ్డుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసింది. 2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్స్ పై మంగళవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన 213 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది కేవలం ఒక కంపెనీపై జరిమానా విధించిన వ్యవహారం మాత్రమే కాదు, భారతదేశంలో డేటా గోప్యతకు సంబంధించిన చట్టాల బలాన్ని మరొకసారి ప్రపంచానికి చాటిన పరిణామంగా భావిస్తున్నారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనలు వినిపించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకునే దోపిడీ విధానాన్ని వాట్సాప్ అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు వ్యక్తిగతంగా పంచుకునే సమాచారాన్ని తమ వ్యాపార అవసరాలకు అనుకూలంగా వినియోగించుకోవడం ప్రజాస్వామ్య దేశంలో అంగీకరించదగిన విషయం కాదు అని కేంద్రం తరఫున కోర్టుకి స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరు మా రాజ్యాంగాన్ని, మా చట్టాలను అనుసరించకపోతే భారతదేశంలో ఉండవలసిన అవసరం లేదు అని, దేశం విడిచి వెళ్లిపోవచ్చని మెటాకు స్పష్టంగా చెప్పారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజల డేటాతో ఆటలు ఆడే ప్రయత్నాలు సహించబోము అని తేల్చి చెప్పారు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలకు ఒక గట్టి సందేశంగా మారింది అని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిజేఐ మరో కీలక అంశాన్ని కూడా లేవనెత్తారు. మీ ప్రైవసీ పాలసీలు దేశంలోని లక్షలాది మంది పేదలు, వీధి వ్యాపారులు, కేవలం ఒక భాష మాత్రమే మాట్లాడగలిగే సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కొన్ని సందర్భాలలో మీ పాలసీలు న్యాయమూర్తులకే అర్థం కావడం లేదని, ఇక సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ అర్థం కాని విధానాలను రూపొందించడం అంటే ప్రైవేటు సమాచారాన్ని దొంగలించేందుకు ఒక మార్గం లాంటిదేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిజేఐ తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా కోర్టు ముందు వెల్లడించడం గమనించదగ్గ విషయం. ఒకసారి వాట్సాప్లో ఓ డాక్టర్కి మెసేజ్ పంపితే ఆయన కొన్ని మందులు సూచించారని చెప్పారు. ఆ తర్వాత కొన్ని క్షణాలలోనే అదే మందులకు సంబంధించిన ప్రకటనలు తన ఫోన్లో కనిపించాయి అని తెలిపారు. అంటే మన వ్యక్తిగత సంభాషణల ఆధారంగా కూడా ప్రకటనలు చూపిస్తున్నారు అంటే డేటా నిజంగా గోప్యంగా ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అయినా కోట్లాది మంది వినియోగదారులు ప్రతిరోజు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారు అన్న వాస్తవాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. మెటా వాట్సాప్ తరఫున సుప్రీంకోర్టులో హాజరైన సీనియర్ అడ్వకేట్లు మాత్రం తమ వాదనల్లో భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాట్సాప్ సందేశాలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందని, కంపెనీలు సందేశాల కంటెంట్ ను చూడలేవు అని వారు తెలిపారు. యూజర్ల మెసేజ్లను కంపెనీలు చదవలేని విధంగా టెక్నాలజీ డిజైన్ చేయబడింది అని చెప్పారు. అంతేకాకుండా సీసీఐ విధించిన 213 కోట్ల జరిమానాను ఇప్పటికే డిపాజిట్ చేసినట్లుగా కూడా కోర్టుకి తెలియజేశారు. అయితే కోర్టు మాత్రం ఈ వాదనలతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. కేవలం సందేశాల కంటెంట్ చూడలేమని చెప్పడం సరిపోదు అని, మెటాడేటా రూపంలో అయిన యూజర్ల ప్రవర్తన, అభిరుచులు, అలవాట్లు అన్నీ సేకరిస్తున్నారు అన్న ఆరోపణలు తీవ్రమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మెటాడేటా అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఏ విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా కంపెనీలకు చేరతాయని, వాటిని వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం కూడా గోప్యత ఉల్లంఘన కిందే వస్తుంది అని
న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసు నేపథ్యం చూస్తే 2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం వినియోగదారులు తమ డేటాను మెటాతో పంచుకోవడానికి అంగీకరించకపోతే ఖాతాలను రద్దు చేస్తామని వాట్సాప్ ప్రకటించింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. వినియోగదారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వకుండా బలవంతంగా పాలసీని అంగీకరింపజేయడం అన్యాయము అని అప్పట్లోనే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పాలసీని నిలిపివేయాలని అప్పట్లో వాట్సాప్కి సూచించింది. ఈ వ్యవహారంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. దీర్ఘకాల విచారణ తర్వాత 2024లో వాట్సాప్పై 213 కోట్ల జరిమానా విధించింది. వాట్సాప్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తోందని సీసీఐ తేల్చింది. ఆ తర్వాత ఈ జరిమానాను కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఈ తీర్పులను సవాల్ చేస్తూ మెటా గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు వైఖరి చూస్తే మెటాకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశంలో డేటా గోప్యత ఎంత కీలకమైన అంశమో మరొకసారి స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో మన జీవితాలు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, యాప్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. మన వ్యక్తిగత సమాచారం, ఫోటోసు, మెసేజ్లు, బ్యాంకు వివరాలు అన్నీ కూడా డిజిటల్ రూపంలోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఈ డేటాను తమ లాభాల కోసం వినియోగించుకోవడం చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేవలం మెటాకే కాదు, భవిష్యత్తులో భారత మార్కెట్లో పనిచేసే అన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలకు ఒక గట్టి హెచ్చరికగా భావించాలి. భారతదేశంలో వ్యాపారం చేయాలంటే భారత చట్టాలను, భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిందే. వినియోగదారుల గోప్యతతో ఆడుకుంటే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే చట్టం ముందు నిలబడవలసిందే అన్న సందేశాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. మొత్తానికి ఈ తీర్పు భారతదేశంలో డేటా ప్రొటెక్షన్ చట్టాల అమలుకు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యాపార వస్తువుగా మారకూడదు అన్న భావనను సుప్రీంకోర్టు బలంగా ప్రతిపాదించింది. రాబోయే రోజుల్లో డిజిటల్ హక్కులు, ప్రైవసీ అంశాలపై మరిన్ని కీలక తీర్పులు వచ్చే సూచనలు కూడా ఈ కేసు ద్వారా కనిపిస్తున్నాయి. ప్రజల గోప్యతే అసలైన సంపద అని, దాన్ని కాపాడడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని సుప్రీంకోర్టు మరొకసారి గుర్తు చేసినట్లయింది.